చదువుతున్నాను. మెటీరియలేనా? దాని నుంచి ఓపెన్‌లో ఉందా? ఓకే. Recording in progress. గ్రీన్ కోడ్, రెడ్ కోడ్, వైలెట్ కోడ్, బ్లాక్ కోడ్. గ్రీన్ కోడ్‌లో షార్ట్‌కట్. షార్ట్‌కట్. వాంట్ ఎస్ఎఫ్. రెడ్ కోడ్ Okay. ఏం ఓకే. వైలెట్ ఎం ఫర్ వైలెట్‌లో ఎం ఫర్ అరలే. టీఎంలో ఎం ఫర్ టీఎంలో ఎం ఏం ఓకే ఎవరికి? రెడ్కి. రెడ్లో పిఎంలో ఎం చదవాలా? ఎవరు చదవాలా? అట్లా చూసి చెప్పారు. మెక్సికన్. అలాస్కా ఏ కోడ్? నార్త్ డకోటా, సౌత్ డకోటా, టెక్సస్, న్యూయార్క్. పిఎం నోకేలో ఎన్ ఫర్ ఏంటమ్మా? ఫ్రీ ట్యాక్స్. గ్రీన్ కోడ్ అంటే ఫ్రీ ట్యాక్స్. లాస్ట్ క్లాస్లో డిస్కస్. ఇన్కమ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, ట్యాక్స్ అంటే ఏంటో డిస్కస్. సరే, ఇన్కమ్ అంటే రెగ్యులరా ఇర్రెగ్యులరా? రెగ్యులర్గా వచ్చేదాన్ని ఇన్కమ్ అంటామా, ఇర్రెగ్యులర్ కూడా? బోత్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్, ఇర్రెగ్యులర్ కూడా ఇన్కమ్ అంటాం. సరే, ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సార్, ఇన్కమ్ అంటే రెవెన్యూవా క్యాపిటలా? రెవెన్యూ రిసీట్ని క్యాపిటల్ అంటామా, లేకపోతే క్యాపిటల్ రిసీట్ని ఇన్కమ్ అంటామా? రెవెన్యూ రిసీట్నా క్యాపిటల్ రిసీట్నా? బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్. రెవెన్యూ. ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? బోత్ లీగల్ని రెవెన్యూ అంటాను, ఇల్లీగల్ కూడా రెవెన్యూ అంటాను. ఇదర్ లీగల్ ఆర్ ఇల్లీగల్. ఇన్కమ్ అంటే రిసీవ్డ్ ఓన్లీ యూఎస్ఏలోనే, అవుట్ సైడ్ యూఎస్ఏ కూడా ఇన్కమ్ అంటారు. ఇక్కడ అంటే అవుట్ సైడ్ యూఎస్ఏ కూడా, ఇదర్ విత్ ఇన్ యూఎస్ఏ ఆర్ అవుట్ సైడ్ యూఎస్ఏ కూడా. అవుట్ సైడ్ యూఎస్ఏలో వచ్చిన దాన్ని కూడా ఇన్కమ్ అంటారు. ఇదర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, అదర్ పార్టీ రిసీవ్ చేసుకున్న, అదర్స్ రిసీవ్ చేసుకున్న, అది ఇన్కమ్ అంట. ఇవి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. అండ్ ట్యాక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ అనేది ట్యాక్స్ అనే వర్డ్ నుంచి. ట్యాక్స్ మీన్స్ ఆఫ్ ద ఫీస్ చార్జ్డ్ బై గవర్నమెంట్, either on the income or either on the goods, either on the service.
ఇన్కమ్ ట్యాక్స్ గురించి. సార్ మరి ఇన్కమ్ అండ్ దిస్ వన్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ ద యుఎస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డిఫరెంట్ స్టేట్స్ ఉంది. అన్ని స్టేట్స్ ఒకే మోడల్ ఆఫ్ ట్యాక్స్ ఫాలో అవుతున్నాయా, డిఫరెంట్ సిస్టమ్ ఫాలో అవుతున్నారా? డిఫరెంట్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి సార్? ఫస్ట్ వన్ ఈజ్ అ ఫెడరల్ ట్యాక్స్, కామన్. సెకండ్ వన్ ఈజ్ ద స్టేట్ ట్యాక్స్. వన్ ఏంటమ్మా? ఫెడరల్ ట్యాక్స్. సెకండ్ వన్ ఈజ్ ద స్టేట్ tax. Third one is the federal tax is the common, it is charged by IRS. State tax అనేది కొన్ని స్టేట్స్ ట్యాక్స్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద కౌంటీ ట్యాక్స్. కౌంటీ ట్యాక్స్ అనేది ప్రాపర్టీ ట్యాక్స్ లాగా అనమాట. స్టేట్స్లో హైయర్ వాల్యూ ఉన్నప్పుడు కౌంటీ ట్యాక్స్ కూడా తీసుకుంటారు, లైక్ మున్సిపల్ ట్యాక్స్ లాగా ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇస్ ద సిటీ ట్యాక్స్. సిటీ ట్యాక్స్ అనేది మనకి రెడ్ కలర్లో ఉన్న ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వాళ్ళు తీసుకుంటారు ఓవరాల్గా. మరి గ్రీన్ కోడ్ అని మీరు ఒకటి చెప్పారు. గ్రీన్ కోడ్కి షార్ట్ కట్ ఏంటి సార్ అంటే వాంట్ ఎస్ఎఫ్. డబ్ల్యూ ఫర్ వాషింగ్టన్ వ్యోమింగ్. ఏ ఫర్ అలాస్కా. ఎన్ ఫర్ నివేడా, న్యూ హ్యాంప్స్టైర్. ఎన్ అయిపోయింది. టీ ఫర్ టెన్నిస్, టెక్సస్. ఎస్ ఫర్ సౌత్ డకోటా. ఎఫ్ ఫర్ ఫ్లోరిడా. నాకు గుర్తుంటే చాలు ఇవి ఈ కోడ్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద రెడ్ కోడ్. ఇక్కడ మీకు ఫెడరల్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, సిటీ ఉంటుంది. షార్ట్ కట్ పిఎంఓకే. పీ ఫర్ Pennsylvania, M for Michigan, N for New York, O for Ohio, K for Kentucky. Next one, state with a federal tax, state tax and county tax is a violet color. MI. M for Maryland, I for Indiana. మిగతావన్నీ బ్లాక్. ఒకసారి ఫాస్ట్గా చెప్పేసాను అమ్మా. కాలిఫోర్నియా ఫెడరల్, స్టేట్ ఉండదు, కౌంటీ ఉండదు. ఫ్లోరిడా ఏ కోడో చెప్పాలి. ఏ కోడ్ యాక్చువల్లీ కాలిఫోర్నియా ఏ కోడ్? ఓకే కాలిఫోర్నియా ఏ కోడ్ అమ్మా? బ్లాక్. కాలిఫోర్నియా బ్లాక్ అంటే ఏమేమి ఉంటాయి? స్టేట్, ఫెడరల్. ఫ్లోరిడా ఏ కోడ్ చెప్పాలి ఫస్ట్. ఫ్లోరిడా గ్రీన్. ఫెడరల్. స్టేట్ ఉండదు, సిటీ ఉండదు, కౌంటీ ఉండదు. ఇండియానా అదే వైలెట్. ఏమేమి ఉంటాయి? ఫెడరల్, స్టేట్, కౌంటీ. మిచిగన్ ఫెడరల్, స్టేట్, సిటీ. నార్త్ డకోటా బ్లాక్, ఫెడరల్, స్టేట్. న్యూ మెక్సికో బ్లాక్, ఫెడరల్, స్టేట్. అలాస్కా గ్రీన్, ఓన్లీ ఫెడరల్. ఇది లాస్ట్ క్లాస్లో చేసాం. ఇది హోంవర్క్ ఇచ్చాను ఆన్సర్స్. కొలరాడో ఏంటమ్మా? బ్లాక్. ఇది బ్లాక్ అంటే ఏమేమి ఉంటాయి? ఫెడరల్, స్టేట్, సిటీ ఉండదు, కౌంటీ ఉండదు. నివేడా కోడ్ చెప్పాలి ఫస్ట్. ఎన్ ఫర్ మీరు చదవట్లేదు, చదివి రాలేదు అమ్మా. ఇక్కడ న్యూయార్క్, పిఎం నోకేలో న్యూయార్క్
సార్ వాంట్ ఎస్ఎఫ్లో నివేడా అస్సలు మీరు చదవట్లేదు. ఇంపోజిషన్ ఇవ్వాల్సిందే. లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇంపోజిషన్ రాశారు 5 టైమ్స్, మీరు కూడా రాయాల్సిందే. నువ్వు రైట్ చెప్పేవాళ్ళే మిగతా వాళ్ళు, కానీ కాన్ఫిడెంట్గా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. గ్రీన్ ఫెడరల్. రోడ్ ఐలాండ్ ఫెడరల్ స్టేట్. టెన్నిస్ ఫెడరల్. వర్జీనియా ఫెడరల్ స్టేట్ కౌంటెడ్. మెరీలాండ్ పైలట్. ఫెడరల్ స్టేట్ కౌంటీ. సౌత్ డకోటా ఇంకా మీరు జాగ్రత్తగా చదవాలి. ఇది షార్ట్ కట్తో పాటు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న ఎంసీక్యూస్. టైమ్ జోన్స్ ఇన్ యూఎస్ఏ. ఇండియాలో అయితే ఒక టైం జోనే ఉంటుంది. ఢిల్లీ అని, కోల్కతా అని ఇట్లా ఉన్నా కానీ ఒక టైం జోనే ఉంటుంది. యూఎస్లో ఎన్ని టైం జోన్స్ ఉంటాయి సార్ అంటే 6 టైం జోన్స్ ఉంటాయి. 6 టైం జోన్స్ ఉంటాయి. అవే పెసిఫిక్, మౌంటైన్, సెంట్రల్, ఈస్టర్న్, అలాస్కన్ అవైలియన్. సార్ ఇవి 6 టైం జోన్స్. 1 2 3 4 5 6 ఐలాండ్స్కి సపరేట్. ఈ 6 టైం జోన్స్ డిఫరెంట్ టైమింగ్స్ మెన్షన్ చేస్తూ. ఇప్పుడు ఇండియాలో అయితే ఎవరితో మాట్లాడినా ఆ టైంని మెన్షన్ చేస్తారు. బట్ యూఎస్లో మీ క్లయింట్ ఎక్కడ ఉన్నాడో కూడా ఇంపార్టెంట్. క్లయింట్ అక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడో అక్కడ టైం వేరు ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఏ టైం ఏంటి. ఒక సిస్టమ్ ఉంటుంది అమ్మా యూఎస్ యాక్సెస్. సో అన్ని టైం జోన్స్ పెట్టుకుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. టైం జోన్స్ పెట్టుకొని ఫోన్ చేస్తే ఆ టైం చూసుకుంటారు. అది జాగ్రత్త. డేట్ కూడా మారుతుంది. డేట్ కూడా ఇంపార్టెంట్, టైం కూడా ఇంపార్టెంట్. డేట్ ఎలాగో మనకు తెలిసిపోతుందిలే, అటు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి టైం జోన్స్ ఎగ్జామ్లో ఏం అడగరు, బట్ ఐడియా కోసం జాగ్రత్త పెట్టి. ఎవరైనా సరే యూఎస్ వాళ్ళు కంపల్సరీ టైమ్స్ డెస్క్టాప్ మీద పెట్టుకోవడం, వాచ్లో పెట్టుకోవడం జరుగుతుంది, కామన్. ఇంకా మీరు కూడా ఆ సైట్ ఓపెన్ చేస్తే 24 టైం జోన్స్ టోకన్ టైం జోన్స్ కనిపిస్తుంది. మొత్తం వచ్చేస్తుంది 45. ఇలా టైం జోన్స్ అన్నీ మనం ఏ ఏరియా స్టేట్ వైజ్ వచ్చేస్తాయి. The following state is not subjected to city tax. Following state not subjected to city tax. A. Michigan, Ohio, Maryland, Pennsylvania. మిచిగన్, ఓహియో, పెన్సిల్వేనియా పిఎం ఓకేలో ఉంటాయి. అసలు సిటీ వచ్చేది ఎవరికి మాత్రమే? పిఎం ఓకే. పెన్సిల్వేనియా సిటీ వస్తుంది కాబట్టి క్వశ్చన్ ఏం అడిగాడు? నాట్ ఇంపార్టెంట్ హియర్. చాలా మంది సిటీ చూసేసి నాట్ అంటే ఏది రాదు అంటే ఇది వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఎం అంటే మిచిగన్, ఇది కాదు. ఓ అంటే ఓహియో, ఇది కాదు. మేరీల్యాండ్ ఈజ్ అ వైలెట్ కాబట్టి ఇది కౌంటీ వస్తుంది, సిటీ రాదు. ఆన్సర్ ఈస్ the following state subjected to only federal tax. ఫెడరల్ ట్యాక్స్ మాత్రమే ఉంటుందంట. ఫెడరల్ ట్యాక్స్ మాత్రమే. కొలరాడో, సౌత్ డకోటా,
నార్త్ డకోటా, న్యూ మెక్సికో, సౌత్ డకోటా. ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది, గ్రీన్. కలరాడో ఏ కోడ్ చెప్పండి. కలరాడో బ్లాక్. నార్త్ డకోటా, న్యూ మెక్సికో black. Following state is subjected to only federal tax and state tax. ఫెడరల్ అండ్ స్టేట్ రెండు. ఈ ఫెడరల్ ఓన్లీ స్టేటే ఉంటుంది. ఏ కోడ్? ఫ్లోరిడా, నార్త్ డకోటా, ఇండియానా, మెక్సికన్. నార్త్ డకోటా బ్లాక్ కోడ్ ఏదైతే ఉందో నార్త్ బ్లాక్ కోడ్. నెక్స్ట్ వన్ ఈజ్ అకౌంటింగ్ పీరియడ్. నెక్స్ట్ వన్ ఈజ్ అకౌంటింగ్ అకౌంటింగ్ జనరల్లీ వీ డూ బిజినెస్. ఏదైనా బిజినెస్ చేస్తుంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. నాకు న్యూ ఇయర్ అంటారమ్మా జనవరి 1. ఏమవుతుంది? కొత్తగా ఇయర్ మారుతామా? కొత్తగా వస్తుంది ఇయర్, డేట్ మారుతుంది అంతేనా? మనలో ఏం న్యూ కావదా? న్యూ హార్ట్ ఉంది ఏం రావా? క్యాలెండర్ మారుతుందండి. బిజినెస్ అంతా ఆపేసి మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేస్తారా? రెగ్యులర్ ఉంటుంది. అదేంటంటే క్యాలెండర్ మారుతుంది, అది మారుతుందని ఏదో న్యూ అంటాం, కానీ అక్కడ ఏది న్యూ ఉంటుంది, ఓల్డే ఉంటుంది. బిజినెస్ కూడా అంతే చేసుకుంటూ వెళ్తారు. కానీ ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు అని టైం పెట్టుకొని ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా క్యాలిక్యులేట్ చేయకపోతే బిజినెస్ రిజల్ట్ ఏంటో తెలియదు. మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అమ్మా. చదివామా లేదా అని తెలుసుకోవడానికే కదా ఎగ్జామ్ పెట్టుకునేది. ఎగ్జామే లేదంటే ఎలా చదువుకుంటూ వెళ్తే? అలాగే బిజినెస్ కూడా రిజల్ట్ తెలుసుకోవాలి. ఆ రిజల్ట్ తెలియాలంటే ప్రాఫిట్ లాస్ అని పీరియడ్కి జరిగిన ట్రాన్సాక్షన్ వాటి నెట్ రిజల్ట్ ఏంటో. జనరల్లీ ఎంటైర్ వరల్డ్ ఫాలో అయ్యే పీరియడ్ ఏంటి సార్ అంటే 12 months. 12 months పీరియడ్కి మనం రిజల్ట్ చూద్దాం. సార్ మేము 1 monthకి చూసుకుంటాం, 1 dayకి చూసుకుంటాం. మీరు చూసుకోండి. బట్ బయట పబ్లిష్ చేసేది ఏదైతే లీగల్గా ఉంటుందో అది 12 months పెట్టి రోజు చేసుకుంటారా, 1 hour చేసుకుంటారా, 1 minute చేసుకుంటారా, మీ ఇష్టం. రిజల్ట్ 12 months ఇస్ అఫీషియల్. సార్ మరి ఈ 12 monthsనే ఏమంటారు సార్ అంటే అకౌంటింగ్ పీరియడ్ అంటాం. ఏమంటారమ్మా? అకౌంటింగ్ పీరియడ్. ఈ పీరియడ్కి అకౌంట్స్ మెయింటైన్ చేసి మళ్ళీ నెక్స్ట్ 12 months ఉంటుంది, అలా ఉంటుంది. కానీ 12 monthsకి కట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదే బ్యాలెన్సెస్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మళ్ళీ కంటిన్యూ చేయాలి. అన్ని కంట్రీస్ 12 months ఫాలో అవుతాయి. కానీ అది ఏ 12 months అనేది ఇండియాలో కూడా అకౌంటింగ్ పీరియడ్ 12 months. యుఎస్లో కూడా అకౌంటింగ్ పీరియడ్ 12 months. కానీ ఇండియాలో ఆ 12 months ఎక్కడి నుంచి కౌంట్ చేస్తారు సార్ అంటే 1st April నుంచి 31st March వరకు. 1st April నుంచి 31st March. దీన్నే 12 months అకౌంటింగ్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. బట్ యుఎస్లో 1st January నుంచి 31st December. క్యాలెండర్ ఇయర్ ఈజ్ ద అకౌంటింగ్ ఇయర్ దేర్. మనకి మాత్రం క్యాలెండర్ ఇయర్ వేరు, అకౌంటింగ్ ఇయర్. దిస్ ఈజ్ అ అకౌంటింగ్ పీరియడ్ ఫర్ యుఎస్. యుఎస్ఏకి అకౌంటింగ్ పీరియడ్ ఏంటమ్మా? క్యాలెండర్ ఇయర్ ఈజ్ అ అకౌంటింగ్ పీరియడ్. ఇప్పుడు అకౌంటింగ్ పీరియడ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తాను సార్ అంటే ఇండియా చెప్పకూడదు, యుఎస్ది చెప్పాలి. అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ఎన్ని మంత్స్ అమ్మా? పీరియడ్ ఆఫ్ 12 months. ఇంకో పాయింట్ చెప్పాలంటే ends on 31st December. Ends on 31st December. 31st December ఎండ్ అవ్వాలంటే స్టార్టింగ్ 1st January ఉండాలి. అకౌంటింగ్ పీరియడ్. సో కంపల్సరీ 12 months ఉండాలా? దీనికి ఎక్సెప్షన్ ఉందా? కంపల్సరీ 12 months ఉంటేనే అకౌంటింగ్ పీరియడ్ అనాలా? దీనికి ఎక్సెప్షన్ ఉంది. ఎస్ సార్, దెర్ ఈస్ అ ఎక్సెప్షన్ ఇస్ దేర్. అఫ్ కోర్స్ ఇట్ ఎండ్స్ ఆన్ 31st December, బట్ ఇట్ ఈస్ నాట్ 12 months. ఎండ్ అవుతుంది కానీ 12 months ఉండదు. ఇప్పుడు సార్ ఎలా? ఫస్ట్ ఎక్సెప్షన్, న్యూలీ స్టార్టెడ్ బిజినెస్.
న్యూలీ స్టార్టెడ్ బిజినెస్. సార్ న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ ఎండింగ్ డేట్ 31st డిసెంబర్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఆ డేట్ నుంచి తీసుకోవాలి. ఇది 12 months ఉండకపోవచ్చు. ఎప్పుడు ఉంటుంది అంటే న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ ఫస్ట్ ఇయర్లో 12 months జనవరి 1st స్టార్ట్ చేస్తే, పర్టికులర్గా జనవరి 1st స్టార్ట్ చేస్తే అప్పుడు ఉంటుంది. నో దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద 1st July. 1st July to 31st March ఎన్ని మంత్స్ ఉంటుంది? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 6 months. దీన్నే ఏమంటారు సార్ అంటే అకౌంటింగ్ పీరియడ్ అంటారు. దీన్ని కూడా ఏమంటారమ్మా? అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్. కానీ దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది. ఏంటి సార్ అంటే షార్ట్ ఇయర్. షార్ట్ ఇయర్. ఎందుకు షార్ట్ ఇయర్ అన్నారు? నేమ్లోనే ఉంది. ఎందుకు షార్ట్ ఇయర్ అన్నారు? లెస్ దాన్ 12 months ఉంది. లెస్ దాన్ 12 months ఉంది. సెకండ్ ఎక్సెప్షన్, క్లోజర్ ఆఫ్ బిజినెస్. క్లోజర్ ఆఫ్ బిజినెస్. వాట్ ఈస్ దిస్ క్లోజర్ ఆఫ్ బిజినెస్? సార్ ఎలా అయితే స్టార్టింగ్ అప్పుడు 12 months ఉన్నదో, బిజినెస్ క్లోజ్ చేసే ఇయర్ కూడా 12 months ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ జనవరి ఉంటుంది. 2 బిజినెస్ క్లోజ్ చేసే ఎప్పుడు సార్? 10th October, 1st October స్టార్ట్ చేసి 10 months. ఎన్ని మంత్స్ వచ్చిందమ్మా? 10 months కూడా అకౌంటింగ్ పీరియడ్ అంటారు. దీన్ని కూడా ఏమంటారమ్మా? షార్ట్ ఇయర్. స్టార్ట్ చేసిన బిజినెస్కి క్లోజ్ చేసుకున్న బిజినెస్ షార్ట్ ఇయర్ ఉంటుంది అకౌంటింగ్. లెస్ దాన్ 12 months అనే షార్ట్ ఇయర్ అంటారు. జనరలీ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 1st January to 31st. ఇది షార్ట్ ఇయర్ ఉండొచ్చు. ఏ సిచ్యువేషన్స్లో? న్యూలీ స్టార్టెడ్ బిజినెస్, క్లోజర్ ఆఫ్ బిజినెస్. స్టార్టెడ్ బిజినెస్, ఆఫ్ బిజినెస్ ఎక్సెప్షనల్ కేసెస్లో జనరల్ రూల్ ఇదమ్మా. 12 months ఇస్ అ జనరల్ రూల్. 12 months ఇస్ కానీ నాకెందుకో ఈ 12 months ఫాలో అవుదాం అనుకుంటున్నాను, కానీ 12 months కంటే తక్కువ అంటే షార్ట్ ఇయర్. 12 months ఫాలో అవుతాను నేను, కానీ ఇలా ఫాలో అవుతా. 1st February to 31st January ఫాలో అవుతా. చేయొచ్చా సార్ ఇది? ఇలా చేయొచ్చా? ఎస్, అలౌడ్. సార్ అదర్ దాన్ 31st December క్లోజ్ చేయకుండా 12 months ఫాలో అవుతూ వేరే డేట్కి మీరు క్లోజ్ చేస్తే, అది ఏదైనా అవ్వచ్చమ్మా. ఇలా కూడా అవ్వచ్చు. 15th February to 14th February ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. సార్ అదర్ దాన్ దిస్ డేస్ కాకుండా వేరే డేట్లో క్లోజ్ అయితే, ఏ డేట్లో కాకుండా 12 months ఉంటూ, 12 months లేకపోతే షార్ట్ ఇయర్. 12 months ఉంటూ 31st December కాకుండా వేరే డేట్తో ఇయర్ క్లోజ్ అయితే, దాన్ని అయితే వేరే పేరుతో పిలుస్తారు. ఏంటి సార్ ఆ నేమ్? దాన్ని ఏ నేమ్తో పిలుస్తారు? సార్ అకౌంటింగ్ పీరియడ్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్. ద పేయర్ మస్ట్ చూస్ ద అకౌంటింగ్ పీరియడ్ వెన్ హీ ఆర్ షీ మెయింటైన్. ఎవరు ట్యాక్స్ పేయర్ చూస్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ చెప్తుందా అకౌంటింగ్ పీరియడ్? మీ ఇష్టం, అది మీ ఇష్టం. సార్ జనరల్లీ క్యాలెండర్ ఇయరే ఉంటుంది. అలా 31st December కాకుండా వేరే డేట్తో క్లోజ్ అయితే దాన్ని ఫిజికల్ ఇయర్ అంటారు. ఏమంటారమ్మా? జనరల్లీ అకౌంటింగ్ పీరియడ్ ఇస్ ద క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 12 months ఉంటుంది. 31st December క్లోజ్ అవుతుంది. ఈజ్ నాట్ క్లోజింగ్ ఆన్ 31st December. ఈజ్ అ ఫిజికల్. నువ్వు క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలా, ఫిజికల్ ఇయర్ తీసుకోవాలనేది ఎవరి ఇష్టం? డిపార్ట్మెంట్ చెప్తుందా? ట్యాక్స్ పేయర్ ఇష్టమా? ట్యాక్స్ పేయర్ ఇష్టం. ట్యాక్స్ పేయర్. సార్ ఫస్ట్ క్యాలెండర్ ఇయర్ తీసుకుని తర్వాత ఫిజికల్ ఇయర్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా? ఎస్, అలౌడ్. సార్ ఫస్ట్ ఫిజికల్ ఇయర్ తీసుకున్న తర్వాత క్యాలెండర్ ఇయర్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా? ఎస్, అలౌడ్. అప్పుడు మధ్యలో షార్ట్ ఇయర్ వస్తుంది. ఓకేనా? అంటే షార్ట్ ఇయర్కి ఇంకో ఎక్సెప్షన్ కూడా ఉంది. వైల్ షిఫ్టింగ్ షార్ట్ ఇయర్ మే గెట్. అంటే ఏంటి? నువ్వు ఫిబ్రవరిలో ఎండ్ చేసావు, మిగతా ఏవైతే మంత్స్ ఉంటాయో వాటికి షార్ట్ ఇయర్ వస్తుంది. మళ్ళీ జనవరి నుంచి క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ 12 months, కాన్సిక్యూటివ్ మంత్స్. కాన్సిక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. అండ్ బిగిన్స్ ఆన్ 1st January, ఎండ్స్ ఆన్ 31st December. ఎండింగ్ డేట్ ఎంతమ్మా? ఎలా రాశారు? తర్వాత డేట్. ఇవాళ ఎలా రాస్తాం? డేట్ తర్వాత మంత్. యూఎస్లో ఎప్పుడు ఎవ్రీ టైం మంత్ చెప్పి డేట్ చెప్తాం. మనం ప్రతిసారి డేట్ చెప్పి మంత్ చెప్తాం. మనం కూడా అలవాటు పడాలి, చెప్పి డేట్ చెప్తాం. ఫిజికల్ ఇయర్ కంపల్సరీ ఈ రూల్ ఉండాలి. అది 31st December ఎండ్ అవుతుందంటే ఫిజికల్ ఇయర్ కాదు, క్యాలెండర్ ఇయరే. ఫిజికల్ ఇయర్ కంపల్సరీ ఈ డేట్న ఎండ్ అవుతుంది. ఏ డేట్ అమ్మా? 12 months ఉంటుంది కానీ ఈ డేట్న ఎండ్ అవుతుంది. ఏ డేటు? 31st December.
ఈజ్ అ పీరియడ్ ఆఫ్ 12 months. ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ 12 ఇది కూడా 12 కాన్సిక్యూటివ్ మంత్స్. ఒకవేళ 31st డిసెంబర్ ఎండ్ అవ్వకుండా వేరే డేట్ ఉండి 12 months తక్కువ ఉంటే అది షార్ట్ ఇయర్ అవుతుంది. సరే 12 months ఉండి డిసెంబర్లో ఎండ్ అవ్వలేదు అంటే ఫిజికల్ ఇయర్. The period of 12 consecutive months ending on the last date of any month except 31st. You can elect 52-week tax year if you keep your books and records. You ఒక నిమిషం అమ్మా, ఇక్కడ 52 వీక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. కంపల్సరీ లాస్ట్ డేట్ ఆఫ్ ఎనీ మంత్. కంపల్సరీ ఏం తీసుకోవాలమ్మా? లాస్ట్ డేట్ ఆఫ్ ఎనీ. మనం ఇందాక ఎగ్జాంపుల్లో ఏం చేసాం చూడండి అమ్మా. లాస్ట్ డేట్ తీసుకున్నామా, మధ్యలో డేట్ తీసుకున్నామా? మధ్యలో డేట్ తీసుకున్నాం. కంపల్సరీ లాస్ట్ డేట్ ఆఫ్ ఎనీ మంత్. కానీ 52 వీక్ 53 వీక్ అయితే మాత్రం మధ్యలో డేట్ ఏమన్నా వస్తే రావచ్చు. 52 వీక్ 53 వీక్ ఇయర్లీ ఎన్ని వీక్ డేస్ ఉంటాయి? వీక్స్ ఉంటాయి. (52 వీక్ 53 వీక్ క్లోజర్లో మీకు మంత్ ఎండ్ రావచ్చా, మంత్ మిడ్ కూడా రావచ్చా? మంత్ మిడ్ రావచ్చు. 52 53 వీక్ ఫాలో అయ్యేటప్పుడు రావచ్చు. కానీ జనరలీ నువ్వు ఎండ్ చేయాలంటే ఫిజికల్ ఇయర్ ఎప్పుడు అవ్వాలమ్మా? లాస్ట్ డేట్ ఆఫ్ ఎనీ. కంపల్సరీ లాస్ట్ డేట్. మిడ్ డేట్ తీసుకో. మిడ్ డేట్ తీసుకుంటే అది ఎలోడా, నాట్ ఎలోడా? నాట్ ఎలోడ్. ఫర్ ఎగ్జాంపుల్ February 14th, April 15th ఎండ్ చేద్దాం అనుకుంటున్నా నేను, నాట్ ఎలో. 52 53 వీక్ అయితే అది ఎక్సెప్షన్, అది కూడా లాస్టే వస్తుంది. నువ్వు కంపల్సరీ ఫిజికల్ ఇయర్ తీసుకుంటే December 31st అయితే ఉండకూడదు. అలా అని వేరే మంత్ ఏదైనా తీసుకో. లాస్ట్ డే ఏ డేట్ ఉండొచ్చు మీరు చెప్పండి? ఎండింగ్ డేట్ December 31st, March 31st, April 30, July 15th. ఎలోడా, నాట్ ఎలోడా? నాట్ ఎలోడ్ సార్. ఇదిగో ఈ 12 months నాట్ ఎలోడ్, ఇదే ఎలోడ్. నెక్స్ట్ వన్, యూ కెన్ ఎలెక్ట్ 52 or 53 వీక్ year, tax year, if you can keep your books and records and reports your income and expense that basis. 52 53 week basis అంటే జనరల్గా అది దివాళీ, ఇండియాలో దివాళీ ప్రతి దివాళీ ఒకే కాదు కదమ్మా. అప్పుడు 50 ఫాలో అవుతారు. అలా రేర్ పర్సన్స్. యూ కెన్ మేక్ ద ఎలక్షన్ యువర్ 52 53 వీక్ ట్యాక్స్ ఇయర్ ఆల్వేస్ ఎండ్ ఆన్ సేమ్ డేట్ ఆఫ్ ది 52 53 వీక్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే December 31st అయితే కాదు, వేరే మంత్ మిడ్డా, ఎండింగా? ఎండింగ్. డస్ నాట్ ది ఎండ్ ఆన్ 12th December 30. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాలెండర్ ఇయర్? Calendar year ends the period of 12 months and 31st December. Fiscal year is also period of 12 months but does not ends on December 30. Does not end on December 30. Then what is short year? Short year may be the calendar year, may be the fiscal year. నువ్వు ఏదన్నా ఫాలో అవ్వు. లెస్ దాన్ 12 months ఉంటే దాన్ని ఏమంటారమ్మా? షార్ట్ ఇయర్. లెస్ దాన్ 12 months దట్ ఇన్ ద షార్ట్ ఇయర్. దట్ ఫిజికల్ ఇయర్ వేరు, క్యాలెండర్ ఇయర్ వేరు, షార్ట్ ఇయర్ అసలు వేరు. షార్ట్ ఇయర్ కాన్సెప్టే వేరు. అది ఇంకో టైప్ ఆఫ్ ఇయర్ కాదు. అకౌంటింగ్ పీరియడ్స్ 2 టైప్సే, క్యాలెండర్ ఇయర్, ఫిజికల్ ఇయర్. షార్ట్ ఇయర్ అనేది ఒక కాన్సెప్ట్, అది దట్ ఈస్ నాట్ టైప్. ఈజ్ ద period. Short year is the tax year less than 12 months. A short year tax may be required when you were tax entity newly started, closure of entity, change of accounting. చెప్పుకున్నావా? 3 సిచ్యువేషన్స్లో షార్ట్ ఇయర్ వస్తుంది. ఎప్పుడమ్మా? న్యూగా స్టార్ట్ చేసిన బిజినెస్, క్లోజ్ చేసిన బిజినెస్ 31st December క్లోజ్ చేస్తే నో ప్రాబ్లం. అండ్ ఫిజికల్ ఇయర్ నుంచి క్యాలెండర్ ఇయర్కి, క్యాలెండర్ ఇయర్ నుంచి ఫిజికల్ ఇయర్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ ఇయర్ కింద చెప్తాం. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎండింగ్ ఆన్ April 30. ఏప్రిల్ నుంచి మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు క్యాలెండర్ ఇయర్కి వెళ్ళాలంటే. ఏప్రిల్ నుంచి December 31st షార్ట్ ఇయర్ పెట్టుకుంటా. January 1st నుంచి మళ్ళీ క్యాలెండర్ ఇయర్ ఉంటుందా? ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్, కెన్ చూస్ ద అకౌంటింగ్ పీరియడ్, ట్యాక్స్ పేయర్. అండ్ వాట్ ఈస్ దట్ క్యాలెండర్ ఇయర్? అకౌంటింగ్ పీరియడ్ క్యాలెండర్ ఇయరే. ఫిజికల్ ఇయర్ కూడా ఫాలో అవ్వచ్చు. క్యాలెండర్ ఇయర్ అన్నా ఫిజికల్ ఇయర్ అన్నా ఏదైతే 12 months ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ అంటే 31st అకౌంటింగ్. ఫిజికల్ ఇయర్ అంటే వేరే డేట్ ఎండ్ అవుతుంది, అది కంపల్సరీ మంత్ ఎండ్ అయి ఉండాలి, 50 వీక్ అయి ఉండాలి. షార్ట్ ఇయర్ అంటే లెస్ దాన్ 12 months. ఈ సిచ్యువేషన్స్లోనే వస్తుంది. మళ్ళీ స్టార్టెడ్ బిజినెస్
క్లోజర్ ఆఫ్ బిజినెస్, అకౌంటింగ్ పీరియడ్ ఒకదాని నుంచి ఇంకోదానికి షిఫ్ట్. ఎనీ చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ షిఫ్ట్ అవ్వచ్చా ఒకదాని నుంచి ఒకదానికి? ఎస్, అవ్వచ్చు. అలా అవ్వాలి అంటే ఏ ఫామ్ ఫిల్ చేయాలి సార్? అకౌంటింగ్ పీరియడ్ మస్ట్ బి రిపోర్టెడ్ ఆన్ ఫామ్ నెంబర్. ఎనీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్ మస్ట్ బి రిపోర్టెడ్ టు ఐఆర్ఎస్ ఇన్ ఫామ్ నెంబర్ 1128. అప్లికేషన్ అడాప్ట్ ఆర్ చేంజ్ ట్యాక్స్ అడాప్ట్ చేసుకోవాలన్నా అదే ట్యాక్స్ పే అదే సేమ్ కంటిన్యూ అవ్వాలన్నా చెప్పాలి ఐఆర్ఎస్కి. చెప్పాలి ఏ ఫామ్లో చెప్పాలి? 1128. కొన్ని పదాలు ఉన్నాయి, ట్యాక్స్ పేయర్ అని కొన్ని పదం యూజ్, అవి నేను తర్వాత చెప్తాను. అంటే ప్రస్తుతానికి ట్యాక్స్ పేయర్ అంటే ఎవరమ్మా? ట్యాక్స్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, జెడ్ కార్పొరేషన్. జనరల్గా కంపెనీ అంటారు ఇండియాలో, యూఎస్లో అయితే కార్పొరేషన్ అంటారు. స్టార్టెడ్ ఆన్ 1st August. సో ఇట్ హ్యాస్ టు ఫైల్ ఫ్రమ్ 1st August to 31st December. షార్ట్ ఇయర్ ఏమంటారమ్మా దీన్ని? షార్ట్ ఇయర్. ఫస్ట్ దానికి దీనికి ఎగ్జాంపుల్ న్యూలీ స్టార్టెడ్కి ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ షార్ట్ ఇయర్. సెకండ్ ఏంటమ్మా? సెకండ్ క్లోజర్ కంపెనీ. K died on 1st October. K corporation was filed return 1st January to 1st October. So that it is the short tax. The filing of a return, the payment of tax for the descendant may be made through ఇదంతా తర్వాత వస్తుంది, April 5th డ్యూ డేట్ అనేది షార్ట్ ఇయర్ కదా ఎగ్జామ్. నెక్స్ట్, H corporation has changed the accounting method on 1st November. It has filed the return up to the change from January. నవంబర్ నుంచి జనవరికి మళ్ళీ షార్ట్ ఇయర్ తీసుకు. 3 ఎగ్జాంపుల్స్ సరిపోయినాయి. ఫస్ట్ వన్ దేనికి ఎగ్జాంపుల్ అమ్మా? న్యూ ఇయర్కి. సెకండ్ న్యూలీ స్టార్టెడ్ బిజినెస్కి. సెకండ్ వన్ క్లోజర్ ఆఫ్ బిజినెస్. థర్డ్ వన్ దేనికి ఎగ్జాంపుల్? చేంజ్ ఆఫ్ అకౌంట్. 3 కేసులో షార్ట్ ఇయర్ వస్తుంది. షార్ట్ ఇయర్ ఈజ్ అ కాన్సెప్ట్, నాట్ ద టైప్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్. జనరల్లీ ఎనీ వన్ కెన్ అడాప్ట్ ద క్యాలెండర్ ఇయర్. ఎవరిష్టం అది క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలి? ఏది? ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ పేయర్ కాబట్టి నీకు 2 ఆప్షన్స్, క్యాలెండర్ ఇయరా ఫిజికల్. జనరల్గా క్యాలెండర్ ఇయర్ ఎవరైనా తీసుకోవచ్చు, కంపల్సరీ ఫిజికల్ ఇయర్ తీసుకోవాలని రూల్ ఏం లేదు, నీ ఇష్టం, ఆప్షన్. హౌఎవర్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్లై దే మస్ట్ హ్యావ్ టు అడాప్ట్ క్యాలెండర్ ఇయర్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో నువ్వు ఫాలో అయితే, అప్లై అయితే కంపల్సరీ క్యాలెండర్ ఇయరే తీసుకో, ఇయర్ వెళ్ళటానికి వీల్లేదు. నేను చెప్పబోయే కేసెస్ నీకు అప్లై అయితే కంపల్సరీ క్యాలెండర్ ఇయరే తీసుకో, నీకు ఆప్షన్ లేదు. ఏంటి సార్ అది చెప్పండి? యూ కీప్ నో బుక్స్ ఆర్ రికార్డ్స్. నువ్వు బుక్స్ రికార్డ్స్ మెయింటైన్. నేను ఫిజికల్ ఇయర్ తీసుకుంటాను. నో హౌ టు టేక్ అ క్యాలెండర్ ఇయర్ కదా ఆప్షన్. యూ హ్యావ్ నో యాన్యువల్ అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అంటూ ఏం అడాప్ట్ చేసుకోవాలి నువ్వు, డిఫాల్ట్ ఏమొచ్చేస్తా? క్యాలెండర్ ఇయర్. యువర్ ప్రజెంట్ ట్యాక్స్ ఇయర్ డస్ నాట్ క్వాలిఫై యాజ్ అ ఫిజికల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అవ్వాలి అంటే నేను ఒకటి ఇంటూ మార్క్ పెట్టాను చూడండి, ఇది 12 months కానీ ఫిజికల్ ఇయర్ కాదు, ఎండ్ ఆఫ్ ది మంత్ లేదు. అలా ఎండ్ ఆఫ్ ది రాంగ్ ఫిజికల్ ఇయర్ తీసుకున్నా సరే నువ్వు కంపల్సరీ డిఫాల్ట్ దేనికి వచ్చేస్తావు? క్యాలెండర్ ఇయర్. ఇఫ్ యూ ఆర్ రిక్వైర్డ్ టు యూజ్ ఏ క్యాలెండర్ ఇయర్ బై ఏ ప్రొవిజన్ ఆఫ్ ది ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ ఆర్ ఇంటర్నల్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ యాక్ట్. పేరు రాశారు, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపల్సరీ క్యాలెండర్ ఇయర్ తీసుకో. నీకు ఆప్షన్ ఉంటుందా? ఎందుకు ఆప్షన్ ఉండదు సార్? మీరే చెప్పారు కదా ఏదైనా తీసుకోవచ్చు. యాక్ట్ చెప్పింది, యాక్ట్ విల్ ప్రివైల్. యాక్ట్లో చెప్తే నీకు ఆప్షన్ ఉండదు, యాక్ట్లో ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి. పేరు చెప్పి యాక్ట్ చెప్పినప్పుడు నువ్వు అది ఫాలో అవ్వాలి, గురించి ఏం చెప్పకపోతే నీ ఇష్టం. ఇవి అప్లై అయినప్పుడు ఇవన్నీ కాదమ్మా, వీటిలో ఏ ఒక్కటి అప్లై అయినా నువ్వు కంపల్సరీ ఏది తీసుకోవాల్సిందే? క్యాలెండర్ ఇయర్. నో ఆప్షన్. ఇప్పుడు సార్ బుక్స్ మెయింటైన్ చేయనప్పుడు, యాన్యువల్ రికార్డ్ ఉన్నప్పుడు, పీరియడ్ ఏం లేనప్పుడు, నీకు ఏదైనా ప్రజెంట్ ట్యాక్స్ ఇయర్ క్వాలిఫై అవ్వలేదు ఫిజికల్ ఇయర్ కన్నా, యాక్ట్లో కంపల్సరీ క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలని చెప్పి ఈ కేసెస్లో కంపల్సరీ క్యాలెండర్ ఇయర్ తీసుకో. మిగతా వాళ్ళందరికీ ఆప్షన్, క్యాలెండర్ ఇయర్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఏం చూసాం సార్ అంటే సింపుల్ అకౌంటింగ్ పీరియడ్, ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్
అండ్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు సార్ అంటే ట్యాక్స్ పే. 2 టైప్స్ ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ ఆప్షన్. కానీ కొంతమందికి ఆప్షన్ లేదు. ఎవరికి చేంజ్ అయిన వాళ్ళకి యాక్ట్‌లో చెప్పిన వాళ్ళకి షార్ట్ ఇయర్ అంటే లెస్ దాన్ 12 మంత్స్ వరకు ఉంటుంది. స్టార్టెడ్ బిజినెస్, క్లోజర్ బిజినెస్‌కి అకౌంటింగ్ పీరియడ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఇప్పుడు ఎంసీక్యూ. ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్స్ వుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాస్ ఎండ్ ఆఫ్ ది ట్యాక్స్ ఇయర్. అది క్యాలెండర్ ఇయర్ అవ్వచ్చు, ఫిజికల్ ఇయర్ అవ్వచ్చు. నేను చెప్తాను కొన్ని డేట్స్. దట్ ఈస్ నాట్ ద డేట్ ఆఫ్ ది ట్యాక్స్ ఇయర్. December 31st, 2024. The last Friday in June. Last Friday in June, 53 week రావచ్చు. April 15th, September 30. కంపల్సరీ నీకు అకౌంటింగ్ పీరియడ్ అవ్వాలి అంటే అది ఫిజికల్ ఇయర్ అయినా క్యాలెండర్ ఇయర్ అయినా అవ్వాలి. ఫిజికల్ ఇయర్ అయితే క్యాలెండర్ ఇయర్ అయితే 31st December ఎండ్ అవుతుంది. ఫిజికల్ ఇయర్ అయితే ఏదైనా మంత్ ఎండింగ్ ఎండ్ అవుతుంది. 53 వీక్ ఎండింగ్ అయితే లాస్ట్ ఫ్రైడే వస్తుంది. లాస్ట్ ఏదైనా లాస్ట్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఈ డేట్ అయితే ఎండ్ కాదు సార్. అది ట్యాక్స్ ఇయర్, అది ఏదైనా అవ్వచ్చు. అకౌంటింగ్ పీరియడ్ ఈ డేట్లో అయితే ఎండ్ కాదు పరిస్థితిలో. ఏది April 15. నెవర్ ఎవర్ April 15 విల్ కమ్ సార్. December 31st విల్ కమ్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. లాస్ట్ ఫ్రైడే ఇస్ ద 52-53 వీక్ లాస్ట్ ఫ్రైడే కాబట్టి ఓకే. వీక్ లాస్ట్ ఫ్రైడే అంటున్నాడు కాబట్టి వీక్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అది కాదు. September 30 కాదు. అసలు April 15 అయితే ఉండదు, అసలు ఉండదు. ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ అకౌంటింగ్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు దీని మీద వాట్ ఈజ్ అకౌంటింగ్ మెథడ్. ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి సార్ మరి? ఇప్పుడు వరకు చెప్పింది అకౌంటింగ్ పీరియడ్. మరి ఇప్పుడు చెప్పబోయేది ఏంటి సార్? అకౌంటింగ్ మెథడ్. అకౌంటింగ్ మెథడ్. సార్ అకౌంటింగ్ మెథడ్ అంటే ఏంటి? దే ఆర్ ఫ్యూ మెథడ్స్ ఆర్ దేర్. ఏదైనా ఫాలో అవ్వచ్చు. రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏది ఫాలో అవుతారో చెప్పండి. అక్కడ ఏం చెప్పాడో తర్వాత చూద్దాం. అతను ఉన్నాడు. దర్ ఈస్ అ పర్సన్ ఈజ్ షాప్ ఓపెన్ చేసి బిజినెస్ రన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పర్సన్ అలా బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. డబ్బులు వస్తున్నాయి, సేవ్ చేస్తున్నాడు. డబ్బులు వస్తున్నాయి, సేవ్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ అంటారు. అన్ని రా మెటీరియల్స్ దోశలు వేస్తున్నాడు, అమ్ముతున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు, డబ్బులతో దోశ అవన్నీ తెచ్చుకుంటున్నాడు, కర్రీ వేస్తున్నాడు, దోశలు వేస్తున్నాడు, ఇడ్లీలు వేస్తున్నాడు, అమ్ముతున్నాడు. వాళ్ళ తాతయ్య ఎవరో వచ్చారు, పెద్ద ఆయన వచ్చేసి అడిగాడు, ఎలా సాగుతుంది బిజినెస్ అంటే. వాళ్ళే సాగుతుంది, రోజు వచ్చి అందరు దోశలు తింటున్నాడు. ఫైన్. ఎంత వచ్చింది అని వచ్చింది అనగానే బాక్స్ ఓపెన్ డబ్బులన్నీ లెక్కేసి ఎంత వచ్చింది అని. ఈజ్ ఇట్ రైట్? దాన్ని టాప్ అనుకుంటాడు. లాభం వచ్చింది, దగ్గర ఉన్న డబ్బులు కాదు, ఏంటి ఉండాలి, ఎంత ఏంటి అతనికి బొల్లు పెరిగింది. హీ వాంటెడ్ టు మెయింటైన్ అకౌంట్స్. పెట్టాను ఎంత, మళ్ళీ వస్తాడు కదా అని. ఈసారి వచ్చేసరికి అన్ని సెట్ చేయాలని చెప్పేసి నేను ఎంత ఖర్చు పెట్టాను, పేమెంట్స్ ఎంత వచ్చినాయి అంటే ఏంటమ్మా, రిసీట్స్లో నుంచి పేమెంట్ తీసేసి ఇంత ఉంది కదా బాక్స్లో ఉంది చెప్పాడు. ఇంత పెట్టాను, ఇంత వచ్చింది, ఇదిగో బాక్స్లో కూడా అదే ఉంది. మళ్ళీ కొట్టాడు టాప్. అర్థం కాలేదు, మాట్లాడితే కొడుతున్నాడు. కరెక్టే కదా, ఇదే కదా ప్రాఫిట్ అండి, ఇదే కదా బాక్స్లో మాట్లాడితే కొడుతున్నాడు. కాదు, మళ్ళీ బాగా ఆలోచించు. కాదు, నువ్వు పేమెంట్ చేసావు, చేయాల్సినవి ఉన్నాయి కదా, పేయబుల్ అంటారు వాటిని. ఏమంటారమ్మా? పేయబుల్. రిసీవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి కదా. ఇదిగో ఆయన ఎవరో దోస్తిని వెళ్ళిపోతున్నాడు, ఆ బుక్లో రాసుకో అన్నాడు. అది ఉందా బాక్స్లో? అది అక్కడ వెళ్ళి ఇడ్లీ పిండి తీసుకొచ్చావు, ఇడ్లీ రవ్వ, మళ్ళీ ఇస్తానని చెప్పి వచ్చావు, అది రాసావు ఇందులో?
పేయబుల్ ఉంది, రిసీవబుల్ అంటే రావాల్సినవి ఉన్నాయి, కట్టాల్సినవి ఉన్నాయి. అవన్నీ పరిస్థితి ఏంటనగానే ఇతనికి మళ్ళీ బొల్లు వెలిగింది. కరెక్టే కదా! మరి ఇప్పుడు వరకు ఏం చేశాడు? క్యాష్ బేసిస్. సార్ క్యాష్ బేసిస్ అంటే క్యాష్ బేసిస్ అంటే ఏవి వచ్చినాయో అవే రాసుకుంటా, ఏవి పే చేశానో అవే రాసుకుంటా. పే చేయాల్సినవి, రావాల్సినవి రాయను, అవే రాసుకుంటా. కూడా మంచి పద్ధతే. సో అంటే ఏంటి సార్ అంటే ఈ పేమెంట్స్, రిసీట్స్ రాసుకుంటావు. ఇప్పుడు ఇవి రాయవా అంటే రాస్తాను. ఎప్పుడు రాస్తాను తెలుసా? అప్పుడు రాస్తాను. ఈ ఇయర్‌లో రాయవా? ఈ ఇయర్‌లో రాయను. నెక్స్ట్ ఇయర్‌లో వస్తే నెక్స్ట్. సరే ఒక పని చెయ్యి. నీకు లాస్ట్ ఇయర్‌ది ఇయర్ వచ్చి ఉంటది కదా! అది రాసావా? రాసాను. ఈ ఇయర్‌లో రాస్తావు. ఎప్పుడొచ్చిందో అప్పుడు రాసుకుంటా. దాన్ని ఏమంటారమ్మా? క్యాష్ బేస్. మరి అక్రూవల్ బేసిస్ అంటే ఏంటి సార్? ఒక ఇయర్ తీసుకుంటే 2025 తీసుకుంటే అది వచ్చినా రాకపోయినా ఆ ఇయరే రాస్తా. ఫుల్ పేమెంట్స్. పేయబుల్ కూడా. ఫుల్ పేమెంట్స్ అంటే ఏంటమ్మా? పెయిడ్, పేయబుల్. పేయబుల్ నెక్స్ట్ ఇయర్‌ది రాస్తావా? రాయను. ఇయర్‌దే రాస్తా. సరే ఈ ఇయర్ వచ్చినయన్నీ రాస్తావా? రాయను. ఇయర్‌కి సంబంధించి ఉంటేనే రాస్తా. ఇయర్‌లో ఈ ఇయరే రాస్తా. లాస్ట్ ఇయరే రాస్తా. నెక్స్ట్ ఇయర్ రాస్తా. దీనివల్ల యూజ్ ఏంటి సార్ అంటే ఇయర్ నిజంగా ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా కరెక్ట్‌గా చెప్తారు. ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ రాస్తే ప్రాఫిటో లాసో చెప్పలేం. దీన్నే ఏమంటారు సార్ అంటే ఎక్రూవల్ బేసిస్. ఎక్రూవల్ బేసిస్. ఎక్రూవల్ అంటే ఏంటి సార్ అంటే పెయిడ్, పేయబుల్ కన్సిడర్ చేసి ఏ ఇయర్ దా ఇయర్. ఎక్రూవల్ అంటే అది వచ్చినా రాకపోయినా ఏ ఇయర్ దా ఇయర్ రాసే సిస్టమ్‌నే ఎక్రూవల్ బేసిస్. ఇది బెస్ట్ క్యాష్ బేసిస్. ఎక్రూవల్ బేసిస్ అది. ఇప్పుడు అతనికి ఆ షాప్ అతను మిస్టర్ ఏకి ఏది సజెస్ట్ చేస్తారు మీరు యాజ్ ఆడిటర్? ఎక్రూవల్ బేసిసా? క్యాష్ బేసిస్? ఎక్రూవలే చేస్తాం. ఎక్రూవల్‌లో రానిది కూడా రాయాలి. మళ్ళీ వచ్చాడు పెద్దాయన. మీరు చెప్పినట్టు ఎక్రూవల్ ఫాలో అయ్యాడు. ఆ ఇయరే రాసాడు వచ్చినా రాకపోయినా. తీసుకురమన్నాడు. ఈయన వస్తున్నాడంటే భయం వేస్తది అందరికి. ఇవన్నీ ఏంటి అంటే ఇయర్‌కి సంబంధించినయి అన్నీ వచ్చినాయా? లేదుగా కొన్ని. ఇవేంటి? ఇవి కూడా ఇయర్‌కి సంబంధించినయే. అన్నీ పే చేసావా? పే చే అబద్ధాలు రాస్తున్నావు. నిజంగా అయన్నీ వస్తాయని గ్యారంటీ ఉందా? పోనీ నిజంగా నువ్వు ఇయన్నీ పే చేస్తావని గ్యారంటీ ఉందా? తెలీదు. చూద్దాం. ఎక్రూవల్ బేసిస్‌లో అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. గ్యారంటీ లేదు. ఇప్పుడు చెప్పండమ్మా. ఫాలో అవ్వండి. క్యాష్ బేసిస్. బాగా ఆలోచించి చెప్పాలి ఆడిటర్. మీరేమో ఎక్రూవల్ బేసిస్ అన్నారు. ఏ ఉద్దేశంతో ఉంటారు? ఏ ఇయర్ దా ఇయర్ రాస్తున్నాడు కాబట్టి ప్రాఫిటో లాసో తెలుస్తది కాబట్టి ఎక్రూవల్ అన్నారు. అబద్ధాలు ఉన్నాయి కదా! మన క్యాష్ బేసిస్‌లో నిజం ఉంది. నిజం అంటే ఏంటి సార్? అక్కడ రాసినయన్నీ నిజంగా వచ్చినియి. ఎక్రూవల్ బేస్‌లో అబద్ధం ఉంది. కావచ్చు. కానీ క్యాష్ బేసిస్‌లో ఇయర్ కాదా వేరే ఇయర్, ఆ ఇయర్ అంతా ఉంది. నిజంగా ఏ ఇయర్‌కి ప్రాఫిట్, ఏ ఇయర్‌కి లాసో తెలియట్లేదు అసలు. ప్రాఫిటో లాసో కూడా తెలియని పరిస్థితి. కానీ అది నిజం. ఇంకో విషయం క్యాష్ బేసిస్ మెయింటైన్ చేసినప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడ ఉన్న బుక్స్‌లో ఉన్న అమౌంట్ మ్యాచ్ అవుతుంది. కానీ ప్రాఫిటో లాసో తెలీదు. ఎక్రూవల్ బేసిస్‌లో అక్కడ గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు నా దగ్గర ఉన్న ప్రాఫిట్ మ్యాచ్ అవ్వట్లా. కానీ తెలుస్తుంది ఈ ఇయర్‌కింత, ఈ ఇయర్‌కింత. కానీ అవన్నీ నిజాలు కాదు. ఇప్పుడు చెప్పండి అమ్మ. బాగా థింక్ చేసి చెప్పండి. ఏది ఫాలో అవ్వాలి మిస్టర్? క్యాష్ బేసిస్సా? 2 అని చెప్పొద్దు. ఏదో ఒకటే. రైట్. ఎందుకొచ్చినావు? మేము ఇన్ని సంవత్సరాలు అకౌంట్స్ చదివాం గానీ మాకు తెలీదు అసలు. థింగ్ ఈజ్ గవర్నమెంట్ కూడా ఇక్కడ దాకా చెప్పి వదిలేసింది. రెండిటికి ప్లస్‌లున్నాయి, రెండిటికి మైనస్‌లున్నాయి. నీ ఇష్టం అని చెప్పి. ఏది రైట్, ఏది రాంగో చెప్పలేని పరిస్థితి.
ఇయర్ ప్రాఫిట్ ఎంత అని తెలుసుకోవాలంటే ఎక్రూవల్ బేసిస్కి వెళ్ళు. నీకు అన్ని నిజాలే కావాలంటేనేమో క్యాష్ బేసిస్కి వెళ్ళు. దట్ ఈస్ అకౌంటింగ్. Accounting method. An accounting method is a set of rules used to determine when how the income and expenses are reported on the tax return. ఆ ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్ని ఏ బేసిస్లో రిపోర్ట్ చేయాలి నువ్వు తీసుకునే మెథడ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. నువ్వు క్యాష్ తీసుకుంటేనే వస్తేనే రిపోర్ట్ చేస్తావు, లేకపోతే అది ఎక్రూవల్ తీసుకుంటే వచ్చినా రాకపోయినా పేయబుల్ అయినా సరే. The accounting method includes not only the overall method accounting but also accounting treatment used to material items. మెథడ్ అనేది ఏదో సెలెక్ట్ చేసుకుంటే అది ప్రతి ఐటమ్ ఎలా రిపోర్ట్ చేయాలని దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా వద్దా అని బుక్లో రాయాలా వద్దా అనేది బట్టి బీ కేర్ఫుల్. 2 types ఆఫ్ అకౌంటింగ్ మెథడ్. ఏంటమ్మా అవి? 2 ప్రైమరీ అంటే కాదు, చాలా ఉన్నాయి ఇవి ప్రైమరీ. ఏంటవి? ఎక్రూవల్, క్యాష్. జనరల్లీ ఎక్రూవల్ బేసిస్ అయితే కంపెనీస్ ఫాలో అవుతుంటారు, ఎందుకంటే అది పర్టికులర్గా ఏ ఇయర్ ఆ ఇయర్ రాయాలి చూసి. ఏది ఈజీ రాయటం, ఇది రాయటం ఈజీ. క్యాష్ దాన్ని చూసుకోవడం ఏం లేదు, వచ్చింది వచ్చినట్టు రాసుకున్నట్టు. ఏ ఇయర్దని రాసుకోవడం, కానీ ఏది ఏ ఇయర్దో చూసుకొని రాయాలి ఎక్రూవల్. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్రూవలే ఫాలో అవుతారు. వాళ్ళకి ఏ ప్రాఫిట్ ఏ లాస్ తెలియదు. దానికి అడిషనల్గా క్యాష్ బేసెస్లో మార్చుకుని టాలీ చేసుకుంటారు. నువ్వు ఇండివిజువల్ అమ్మా, నువ్వు ఏది ఫాలో అవుతావు? ఎందుకు అదంతా అంతా పోయిందంతా ఇంతే. వడ్డీ కొట్టాడు ఏది ఫాలో అవుతాడమ్మా? వడ్డీ కొట్టాడు క్యాష్ బేస్. అంటే చూసుకో, రిలయన్స్ కంపెనీ ఏది ఫాలో అవుతుంది? అంటే వాళ్ళు రిపోర్ట్ చేయాలి ఏ ఇయర్ ప్రాఫిట్ ఏ ఇయర్ క్లాస్. వడ్డీ కొట్టాడు ప్రాఫిట్ లాస్ ఇదంతా ఇది ఎంత వచ్చింది అంతే చూద్దాం అంటే. వైల్ ఐఎమ్ ఆడిటింగ్ ఫర్ హాస్పిటల్ ఆర్ అకౌంటింగ్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఎండి గారు ఇదే మాట అన్నారు. ఆ స్టేజ్లో ఉన్నాయని ఆ మాట అంటున్నారు, అంతగా తీసుకెళ్ళారు. ఏంటండి మీరు అకౌంట్స్ అంటారు అది అంటారు, బోర్డు మీటింగ్ చేస్తారు ఇవన్నీ చేస్తారు. అంతా కాదు, నాకు ఎంత వచ్చింది ఎంత పోయిందో అదొక స్టేట్మెంట్ ఇవ్వండి చాలన్నాడు. అసలు వాళ్ళు డాక్టర్లు అమ్మ, వాళ్ళు అంతే అంటారు. వాళ్ళు ఒకటే మాట, నాకు ఇవన్నీ వద్దండి, ఏదో పిఎన్ఎల్ అంటున్నారు అది అంటున్నారు ఆ ప్రాఫిట్ అంటున్నారు, ఆ ప్రాఫిట్ ఏది నా బ్యాంక్ అకౌంట్లో లేదు కదా అంటాడు ఆయన. అది ఉండస్తారంటాం మనం. ఉండగాడు ఎందుకండి మీరు అదంతా చూపిస్తారు? అక్కడేమో ఎంత పెద్ద అమౌంట్ చూపిస్తున్నారు మీరు, 1 కోటి రూపాయలు 10 కోట్లు ఎంత చూపిస్తున్నారు మీరు ఈ మంత్కి ప్రాఫిట్ కింద. నా బ్యాంక్ అకౌంట్ చూస్తేనేమో 2 కోట్లు కూడా లేదు, ఓడి ఉంది అక్కడ. నాకు ఎంత వచ్చింది ఎంత పోయింది వేస్తే నా బ్యాంక్ అకౌంట్గా టాలీ అవుతుంది, మీరు 10 కోట్లు చూపిస్తుంటే నాకు భయం వేస్తుంది అదంతా ఏమైపోయిందా అని. సార్ అది పిఎన్ఎల్ అకౌంట్ అండి, అది కాదు ఇది అంటే ఇవన్నీ వద్దు సార్ అంటే. అలా కంపెనీలు సరే ఆగండి సార్ అని వాళ్ళకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంటుందమ్మా, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత కట్టాము, ఇదిగో ఇంత మిగిలింది, అదే మీ బ్యాంక్ అకౌంట్లో ఉంది, దట్ ఈస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. వాళ్ళకి అది చూపిస్తాం, హ్యాపీ వాళ్ళు. ఇంకా నా బ్యాంక్ అకౌంట్తో మ్యాచ్ అవుతుందయ్యా, ఓకే ఫైన్. మరి షేర్ హోల్డర్స్కి మరి ఇన్వెస్టర్కి వీరంతా ఏం చూపిస్తాం? పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఆర్ఓసి వీళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఒక బడ్డీ కొట్టాడు ఇవన్నీ మనకెందుకు సార్, ఎంత వచ్చింది ఎంత పోయింది. ఎండి గారు అడిగారు చూడండి, ఏ మెథడ్ ఫాలో అవ్వాలి సార్? రైటే, ఇది రాంగ్, ఏది రెండు, ఇది క్యాష్ బేసిస్ రాంగ్ అన్నప్పుడు నువ్వు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేయకూడదు కంపెనీ, రైటే. కానీ అక్యురేట్ పిక్చర్ తెలియాలంటే ఎక్రూవల్, ప్రాఫిట్ లాస్ తెలియాలంటేనే ఎక్రూవల్ ఫాలో. ప్రాఫిట్ లాస్ అని తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ ఎక్రూవల్ ఫాలో అండి. ఇండివిజువల్కి ప్రాఫిట్ లాస్ అవసరం లేదు, ఎంత వచ్చింది ఎంత. ఇప్పుడు మనం చదువుకునే పార్ట్ ఏంటంటే ఇండివిజువల్స్ కాబట్టి దేని గురించి ఎక్కువ ఉంటుంది సార్? ఒక్క మెథడ్ నుంచి ఇంకో మెథడ్కి షిఫ్ట్ అవ్వచ్చా, చేంజ్ అవ్వచ్చా? అవ్వచ్చు. అలా చేంజ్ అవ్వాలంటే ఏ ఫామ్ వాడాలి? ఫామ్ 115. ఆల్రెడీ ఒక ఫామ్ చెప్పాను, ఫామ్ నెంబర్ దేనికి? 1128 దేనికి? అకౌంటింగ్ పీరియడ్. కానీ ఇదేంటి ఫామ్ 3115, ఇది కూడా చేంజే, కానీ ఏంటి చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్ పెట్టుకోవాలి బాగా. అకౌంటింగ్ సార్ జనరల్లీ క్యాష్ బేసిస్లో ఓన్లీ ఏది మాత్రమే రాస్తావమ్మా? రిసీవ్డ్. ఓన్లీ ఏది మాత్రమే రాస్తావమ్మా? పెయిడ్. కానీ ఎక్రూవల్లో ఏం రాస్తావమ్మా? ఎర్న్డ్ అంటే ఏమేమి ఉంటాయి మీకు చెప్పాలి? రిసీవ్డ్, రిసీవబుల్, రిసీవ్డ్ ఉంటుంది, రిసీవబుల్ కూడా ఉంటుంది.
ఇది అకౌంట్స్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇంకర్డ్ అంటే పెయిడ్ అండ్ పెయిడ్ ఉంటుంది, పేయబుల్. రెంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవబుల్. సాలరీ పెయిడ్, పేయబుల్, రిసీవబుల్, పెయిడ్, పేయబుల్, అక్రూడ్ బట్ నాట్. ఇదంతా ఏ కాన్సెప్ట్? ఎక్రూవల్ కాన్సెప్ట్. బట్ ఇప్పుడు అలా రాదు మీకు. ఇప్పుడు ఏం మాత్రమే వస్తుంది? క్యాష్. అంటే ఏది మాత్రమే వస్తుంది ఇండివిజువల్స్కి? క్యాష్. ఎక్రూవల్ వచ్చినప్పుడు దాని గురించి ఎంట్రీస్ పెయిడ్. డైరెక్ట్లీ రిసీవ్డే తీసుకుంటామా, ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ కూడా తీసుకుంటామా? వేరే వాళ్ళు తీసుకుంటాం. రిసీవ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రాయండి అమ్మా అక్కడ. డైరెక్ట్లీ రిసీవ్డ్ అంటే డైరెక్ట్లీ ఉండొచ్చు ఆర్ ఇండైరెక్ట్లీ ఉండొచ్చు. వేరే వాళ్ళు తీసుకున్నారు నా ద్వారా. రిసీవబుల్ వేరు, ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ వేరు. అని చెప్తున్నా జాగ్రత్త. రిసీవబుల్ వేరు, ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ వేరు. రిసీవబుల్ అంటే అసలు రాలేదు, ఇంకా వస్తుంది. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ అంటే వచ్చింది కానీ నేను తీసుకోవాలా, మరి నేను డైరెక్ట్గా తీసుకోవాలి. చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ని రిసీవబుల్ కింద వేస్తారు. రిసీవబుల్ అంటే అసలు ఎవ్వరికీ రాలేదు, వస్తుంది ఫ్యూచర్లో అని. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ అంటే వచ్చింది కానీ నేను తీసుకోలేదు, వేరే వాళ్ళు తీసుకున్నారు నా తరఫున. అది నేను తీసుకోలేదు వేరే వాళ్ళు తీసుకున్నారంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చి రిసీవ్డ్లో రాయకుండా క్యాష్ బేసిస్ కాదు అది ఎక్రూవల్లో వస్తుంది, క్యాష్ కాబట్టి అది రాయకూడదు అంటారు. రిసీవ్డ్ అంటే రాయాలి అది ఏదైనా. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్నే ఒక పేరుతో పిలుస్తాడు సార్. ఏంటి అంటే కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్. తీసుకోవాలా వద్దా? కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే తీసుకోవాలా వద్దా క్యాష్ బేసిస్? కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే తీసుకోవాలా వద్దా క్యాష్ బేసిస్? సార్ నువ్వు చెప్పాలమ్మా. ఎస్ సార్, రిసీవ్డ్ అంతా తీసుకోవాలి. క్యాష్ బేసిస్లో రిసీవ్డ్ తీసుకోవాలి. డైరెక్ట్లీయే కాదు, ఇండైరెక్ట్లీ కూడా. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. రిసీవబుల్ అంటే ఏంటి? ఫ్యూచర్లో వస్తుంది. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. తీసుకోవాలా వద్దా క్యాష్ బేసిస్లో? తీసుకోవాలి. ఎక్రూవల్ బేసిస్లో తీసుకోవాలా వద్దా? కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్. క్వశ్చన్. క్యాష్ బేసిస్లో తీసుకోవాలా లేదా ఇండైరెక్ట్లీ రిసీవ్డ్? ఇండైరెక్ట్లీనే కన్స్ట్రక్టివ్లీ అంటున్నాడు. ఎక్రూవల్ బేసిస్లో తీసుకోవాలా వద్దా? ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ని ఎక్రూవల్ బేసిస్లో తీసుకోవాలా వద్దు? చాలా ట్రిక్కీ పాయింట్స్ సార్. క్యాష్ బేసిస్లో ఏమేమి తీసుకుంటారు మీరు? చూడు, పెయిడ్. రిసీవబుల్ తీసుకోరు, ఫ్యూచర్లో రావాల్సింది. రిసీవ్డ్ ఏమేమి ఉంటుంది? డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీనే ఒక టెక్నికల్ వర్డ్తో పిలుస్తున్నాడు. ఏంటది? కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్. ఇండైరెక్ట్లీ అనే దాన్నే ఒక టెక్నికల్ వర్డ్తో పిలుస్తున్నాడు. ఏంటి అది? కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్. ఓకేనా? మరి ఎక్రూవల్ బేసిస్ అంటే ఏమేమి ఉంటాయి సార్? ఎక్రూవల్ బేసిస్ అంటే ఏమేమి? చెప్పాలి. ఎక్రూవల్ బేసిస్ అంటే ఏమేమి ఉంటాయి? రిసీవ్డ్, రిసీవబుల్, పెయిడ్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ క్యాష్ బేసిస్లో తీసుకుంటారా లేదా? ఇండైరెక్ట్లీ రిసీవ్ క్యాష్ బేసిస్ తీసుకుంటాం. ఎక్రూవల్ బేసిస్లో ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ని తీసుకుంటారా లేదా? ఎక్రూవల్ బేసిస్ డైరెక్ట్లీ వచ్చింది అది కాదు, నేను లేనని వేరే వాళ్ళు తీసుకున్నారు. క్యాష్ బేసిస్లో తీసుకున్నామా అంటే తీసుకుంటున్నాం. ఎక్రూవల్ బేసిస్లో తీసుకుంటామా? అది ఇయర్కి సంబంధించిందే. ఉందంటే రిసీవ్డ్ ఇక్కడ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సరే, రెండు ఇక్కడ దాకా వెళ్ళి ఆలోచించాలి సార్. క్యాష్ బేసిస్లో రిసీవ్డ్ తీసుకుంటున్నాం, పెయిడ్ తీసుకుంటున్నాం. ఎక్రూవల్ బేసిస్లో రిసీవ్డ్, రిసీవ్డ్, పెయిడ్, పేయబుల్, ఇంకా రెండు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం.
ఆ ఇయర్‌కి సంబంధించింది అయితే కంపల్సరీ తీసుకుంటా నేను. డౌట్ అందులో. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ కూడా ఉన్నాయి. మీరు ఆలోచించట్లా. పేరు మార్చేసరికి వాటితో పాటు ఇంకా రిసీవబుల్, పేయబుల్ కూడా తీసుకుంటున్నా. నేనేం అడిగాను క్వెషను, ఇండైరెక్ట్‌లీ రిసీవ్డ్ అక్రూవల్ క్యాష్ బేసిస్‌లో తీసుకుంటారా? తీసుకుంటాను. ఆ ఇయర్‌కి సంబంధించినయే. అక్రూవల్ బేస్‌లో తీసుకుంటాం అంటే డెఫినెట్‌లీ తీసుకుంటాను. అక్కడ తీసుకున్నది ఇక్కడ ఎందుకు తీసుకోను? ఇంకా ఎక్స్‌ట్రా తీసుకుంటుంటే కావాల్సింది కూడా తీసుకుంటున్నా. వచ్చింది తీసుకోకుండా ఏం చేస్తాను? వేరే ఇయర్‌కి సంబంధించింది అయితే తీసుకోను. ఆ ఇయర్‌కి సంబంధించింది అంటున్నారు. క్యాష్ బేసిస్‌లో తీసుకున్నవన్నీ మళ్ళీ అక్రూవల్‌లో తీసుకొని ఇంకా రావాల్సినవి కూడా తీసుకుంటా. అర్థమైందా? ఇండైరెక్ట్‌లీ రిసీవ్డ్‌ని ఏం పేరు పెట్టి పిలిచారు? రిసీవ్. రేపటి క్లాస్‌లో డీటెయిల్‌గా చూద్దాం. ఈరోజు క్లాస్‌లో ఓన్లీ 2 అకౌంటింగ్ మెథడ్స్ గురించి చెప్పుకున్నాం అమ్మా. ఏంటమ్మా అకౌంటింగ్ మెథడ్స్ ఏంటి? మొత్తం రివైజ్ చేద్దాం. ఈరోజు క్లాస్‌లో మనం చెప్పుకుంది ఏంటి సార్ అంటే అకౌంటింగ్ పీరియడ్. ఈరోజు క్లాస్‌లో మనం చెప్పుకుంది అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ 2 టైప్స్ ఉంటుంది. క్యాలెండర్ ఇయర్, ఫిస్కల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ కంపల్సరీ ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా? 31st December. ఫిస్కల్ ఇయర్ నాట్ ఆన్ 31st December, బట్ లాస్ట్ డే ఆఫ్ ఎనీ మంత్. ఎనీ మంత్ అంటే అయినా, కానీ 31st December. డిసెంబర్ అయితే అవ్వకూడదు. డిసెంబర్ కాకుండా ఇంకా ఏదైనా. సార్ దెన్ వాట్ ఈస్ షార్ట్ ఇయర్? షార్ట్ ఇయర్ ఈజ్ అ లెస్ దాన్ 12 months. ఇవన్నీ 12 months ఉంటాయి. షార్ట్ ఇయర్ అనేది లెస్ దాన్ 12. ఎప్పుడెప్పుడు ఉంటుంది? 3 కేసెస్. స్టార్ట్ చేసిన బిజినెస్, స్టార్టెడ్ బిజినెస్, క్లోజర్, ఇంకా చేంజ్ ఇన్. అకౌంటింగ్ పీరియడ్ చేంజ్ చేయడానికి ఏ ఫామ్ యూస్ చేస్తాం? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం సార్ ఈరోజు? అకౌంటింగ్ మెథడ్. సార్ అకౌంటింగ్ మెథడ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? ఏంటి సార్ అవి? క్యాష్. ఈ రెండిట్లో ఏది రైట్? బోత్ ఆర్ రైట్. At your convenience, you can take anyone. You want a correct picture of that year, take accrual. Want a correct picture of your cash book, take cash. క్యాష్లో ఏవి మాత్రమే రికార్డ్ చేస్తాం? రిసీవ్డ్, పెయిడ్. రిసీవ్డ్ ఏమి ఉంటుంది? డైరెక్ట్లీ ఉంటుంది, ఇండైరెక్ట్లీనే కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అని కూడా అంటాం. అక్రూవల్లో ఏమేమి ఉంటాయి? రిసీవ్డ్, పెయిడ్, రిసీవబుల్, కానీ ఆ ఇయర్కి సంబంధించినవే ఉంటాయి. ఇక్కడ కూడా కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ వస్తుంది, కానీ మనం అక్రూవల్ మాట్లాడడం కాబట్టి దగ్గర హైలైట్ చేయట్లా. క్లాస్లో రేపు మొత్తం నా డిస్కషన్ దేని మీద ఉంటుంది? రిసీవ్డ్. మనం కాకుండా వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నది రిసీవ్డ్. అది వీ హ్యావ్ టు రికార్డ్ ఇట్. ఇన్కమ్ కింద చూపించాలి. రిసీవబుల్ అయితే చూపించకూడదు క్యాష్ బేసిస్. రిసీవ్డ్ బట్ నాట్ యూ. రిసీవ్డ్ బట్ నాట్ డైరెక్ట్లీ బై యూ. యూ హ్యావ్ టు షో ఇట్. చాలామంది అదే అంటారు, రిసీవ్డ్ అయితేనే చూపించాలి కదా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంతా టాపిక్. రేపు అదంతా టాపిక్ అమ్మ. టోల్ క్యాష్కి డిఫరెన్స్ కూడా ఒకసారి చూద్దాం. కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్. రోజు క్లాస్లో ఈ వర్క్ క్లాస్లో ఇవన్నీ మళ్ళీ వస్తాయి మనకి. అయితే అక్కడ డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్న బేసిక్స్ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు.
వీక్స్ కౌంట్ చేసుకోవాలి మనం. జనరల్లీ 5 డివైడెడ్ బై ఫిజికల్ ఇయరే, ఇంకా క్యాలెండర్ ఇయర్ ఉండదు. ఫిజికల్ ఇయర్లోనే 50 to 53 ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ అంటే మళ్ళీ 31st డిసెంబర్ మారిపోద్ది కదా. డివైడెడ్ బై డేస్ కదా, 7 డివైడెడ్ బై 7 వచ్చింది. క్యాలిక్యులేటర్లో ఎక్కడ చెప్పడమ్మా, మన క్లాస్లో చెప్పేదే, బుక్లో ఎక్కడ ఉండదు, గూగుల్లో కూడా ఉండదు. మనం క్లాస్లో చెప్పుకునే చాలా విషయాలు గూగుల్లో కూడా ఉండవు కదా. 366 డివైడెడ్ బై 7 అయ్యండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇది పక్కన రాసి పెట్టుకొని డివైడెడ్ బై 7 ఇది కూడా 8 అంటే 28 అనేది ఫ్రాక్షన్. ఆ డేని మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 52-53 వీక్ అంటే 12 మంత్స్ అంటే 52 వీక్స్. ఇంకొక వీక్ ఆ డే కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇంకో వీక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందుకని 52-53 అన్నారు. ఇది అర్థమైందా? ఇప్పుడు మనం 52 వీక్స్ ఫాలో అవుతున్నాం, మంత్స్ కాదు వీక్స్ ఫాలో అవుతున్నాం. ఇది కూడా మంత్ ఎండ్ అవ్వాలి, కానీ మంత్లో లాస్ట్ వీక్ అయి ఉండాలి. ఆ మంత్లో ఆ వీక్ అనేది ప్రతి మంత్లో లాస్ట్ వీక్ అయితే సరిపోతుంది. లాస్ట్ వీక్ ఎప్పుడైనా మన మంత్స్ చూడండి, మన క్యాలెండర్ ఓపెన్ చేసి మన వీక్ చూడండి, లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ సాటర్డే ఎండ్ అవుతే ఓకే, నో ప్రాబ్లం. ఆ మంత్లో అది లాస్ట్ ఫ్రైడే అయి ఉండాలి, ఆ మంత్లో అది లాస్ట్ సండే అయి ఉండాలి. అంటే ఆ మంత్లో ఇంకా బ్యాలెన్స్ మంత్స్ ఉండొచ్చు, బ్యాలెన్స్ డేస్ ఉండొచ్చు. అది 50. అది కూడా అలా కూడా చేయొచ్చు, అంటే ఫిజికల్ ఇయర్ అంటే. కానీ చాలా తక్కువ మంది చేస్తారు వాటిని. జనరల్లీ అందరూ 12 మంత్సే ఫాలో అవుతారు, వీక్స్ ఫాలో అవ్వరు ఎవరు. మన ఇండియాలో ఫాలో అవుతారు ఎక్కువ మంది, నార్త్ సైడ్ మార్వాడీస్ వాళ్ళు ఫాలో అవుతారు. మనం క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ కూడా వీక్స్, అందుకని వాళ్ళు అలా పెట్టారు. అమెరికాలో అయితే ఎవరు ఫాలో అవ్వరు, మన ఇండియా కోసం వేరే వాళ్ళ కోసం అవి పెట్టారు. ఇండియన్సే ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు కూడా ఫాలో అవుతారని అది రిఫ్లెక్ట్ చేశారు. దానికి అది ఇక్కడ ఫాలో